ఏంటి అంటే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు, ప్రధానంగా అధికంగా కట్నం వేధింపులకే గురి చేశారు, మరోవైపు ఇల్లు కూడా తన పేరు మీద రాయాలని వేధించారని చెప్తున్నారు. మీరేమంటారు? బేసికల్గా వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ 6 months బ్యాక్ మాత్రమే పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండి కలిసే ఉంటున్నారు. ఇక కట్నం యాంగిల్ స్టార్టింగ్లో ఏం లేదు, బట్ పెళ్లి అయిన తర్వాత పేరెంట్స్ కూడా ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు రిసెప్షన్ కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ లేరు, మదర్ ఒక్కరే ఉంటారు. మదర్ పేరు మీద ఒక ఇల్లు ఏదో ఉంది. ఆ ఇల్లు తనకు కావాలని చెప్పేసి అతను అడుగుతున్నాడు. బట్ నేను నా తర్వాత నీకే వస్తుందని చెప్పాను. బట్ వినకుండా నా కూతుర్ని హరాస్ చేసేవాడు, ఆ ఇల్లు రాపించమని చెప్పేసి. ఆ ప్రెషర్ తట్టుకోలేక, హరాస్మెంట్ తట్టుకోలేక నా కూతురు ఆత్మహత్య చేసుకుని ఉంటుంది అని చెప్పేసి తల్లి ఆరోపిస్తున్నది. అది ఎంతవరకు నిజమని చెప్పి ఎంక్వైరీ నడుస్తున్నది ఇప్పటివరకు. వీళ్ళిద్దరికి పెళ్ళయి కూడా సుమారుగా 6 నెలలు మాత్రమే జరుగుతుంది. ప్రధానంగా దాంట్లో 2 నెలల క్రితమే గొడవ పడ్డారు. ఆ తర్వాత ఈ అమ్మాయిని అనేకసార్లు కొట్టాడంటూ వాళ్ళ మదర్ కూడా చెప్తుంది. దానిపైన మీ కేసు వర్క్ డీటెయిల్స్లో ఏదైనా తెలిసిందా? వీళ్ళు చిన్న చిన్న గొడవలకైతే గొడవ పడేవారు, అది వాస్తవం తెలుస్తుంది. 2 months బ్యాక్ కూడా వాళ్ళ మదర్ వాళ్ళకు కన్విన్స్ చేసి పంపించింది, గొడవ పెట్టుకోవద్దని చెప్పి ఇద్దరు కూడా నాకు చెప్పింది. బాగానే ఉన్నారు. మళ్ళీ 15 days బ్యాక్ కూడా మళ్ళీ ఏదో చిన్న గొడవ పడ్డారు. సండే రోజు కూడా ఇద్దరు ఒక చిన్న ఇష్యూలో, పెట్టి ఇష్యూలో, టీవీ రిమోట్ ఇష్యూలో గొడవ పడ్డారని తెలుస్తున్నది. అది ఆ కోపంలోనే తను సూసైడ్ చేసుకున్నది అనేది మనకు ఇప్పటివరకు తెలుస్తున్నది ఇష్యూ. అంటే దేవిక సూసైడ్ చేసుకోక ముందు 2 రోజుల క్రితమే వాళ్ళ ఫ్రెండ్కి కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు, నన్ను వేధిస్తున్నాడు, నాకు ఇక్కడ అవ్వట్లేదు, సెట్ అవ్వట్లేదు అని కూడా చెప్పింది. అంటే ప్రధానంగా ఎటువంటి సెక్షన్స్ కేసు ఏ విధంగా నమోదు చేశారు? భర్త మీ కస్టడీలో ఉన్నారు, ఏం చెప్తున్నారు? తను హరాస్ చేశాడు ప్రాపర్టీ కోసం అనే యాంగిల్లోనే కేసు రిజిస్టర్ చేశాము. ఆ యాంగిల్లోనే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా ఇప్పుడు ఏమి కంక్లూజన్ రాలేము. సో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే మనం ఏమైనా చెప్పడానికి వస్తుంది. జస్ట్ వీఆర్ ప్రూవింగ్ ద ప్రూఫ్. ఓకే. అంటే ఏమైనా ఆధారాలు దొరికాయా? వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరిగినాయి గతంలో, ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా అతనికి అగేనెస్ట్గా ఏమైనా దొరికాయా? అన్నీ వస్తుంది, ఇంకా ఇప్పుడే చెప్పలేము. డిస్క్లోజ్ నడుస్తుంది, ఇంకా టైం పడుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.